సమస్యాపూరణ. ఈనాటి రెండవ పూరణ కోట రాజశేఖర్ పూరణ. అవధాన విద్యా గురువరేణ్యులకు శ్రీ నరాల రామారెడ్డి గారు సూచించిన విరుపుతో సమస్య: రాయలవారికిన్ తెలుగు రాదుగదా రసమున్ గ్రహింపగన్. రాయలవారికిన్ తెలుగు రాదుగదా రసమున్ గ్రహింపగన్. సందర్భము: శ్రీకృష్ణదేవరాయల వారిని దర్శించుకునేందుకు వచ్చిన విదేశీయులైన పారసీకులు భువన విజయ సభలో ఉన్న పెద్దన, తిమ్మన, ధూర్జటి, మల్లన, రామభద్రుడు, సూరన, భటుమూర్తి, తెనాలి రామకృష్ణుడు అనే అష్టదిగ్గజ కవులు వినిపించే తెలుగు పద్యాలు అర్థం కాక, అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకొన్న సందర్భం. ధీయుతులైన పెద్దనయు తిమ్మన, ధూర్జటి, రామభద్రుడున్, శ్రీయుత భట్టు, మల్లనయు, శిష్టుడు సూరన, రామకృష్ణుడు హాయిగా పద్యముల్ చదువా అచ్చరువందిరి పారసీకులు. ఔరా అలా వారికిన్ తెలుగు రాదుగదా రసమున్ గ్రహింపగన్. ధీయుతులైన పెద్దనయు తిమ్మన, ధూర్జటి, రామభద్రుడున్, శ్రీయుత భట్టు, మల్లనయు, శిష్టుడు సూరన, రామకృష్ణుడున్ హాయిగా పద్యముల్ చదువా అచ్చరువందిరి పారసీకులు. ఔరా అలా వారికిన్ తెలుగు రాదుగదా రసమున్ గ్రహింపగన్. అచ్చరువందిరి పారసీకులు. ఔరా అలా వారికిన్ తెలుగు రాదుగదా రసమున్ గ్రహింపగన్. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు. తేదీ 6/12/2017.